తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తే సమ్మెకు దిగిన సమగ్ర శిక్ష అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. విశాఖలో జీవీఎంసీ కార్యాలయం, గాంధీ విగ్రహం వద్ద దీక్షా శిబిరానికి వచ్చిన ఆ పార్టీ కార్పొరేటర్ కందుల నాగరాజు పార్టీ తరపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అన్యాయం చేస్తోందంటూ విమర్శించారు. జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర శిక్ష అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ హామీ ఇచ్చారు. మేడం గారు చెప్పారు, పెరిగిన నిత్యావసర వస్తువులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, లేకపోతే లివింగ్ కాస్ట్ కావచ్చు, ఏవైనా కావచ్చు, విపరీతమైన పెరిగాయి. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి శాలరీ మనకు ఏమాత్రం సరిపోదు. న్యాయమైనటువంటి కోరికలు మీరు కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బెదిరించి నేనేదో చేసి చేద్దాం చూస్తూ ఉన్నారు. అటు టీచర్స్ని కానీ, ఇటు మీకు కానీ, అటు మున్సిపల్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే భయభ్రాంతులకు గురి చేసి ఏదో చేద్దాం అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. రానున్న మీరు ఏమి చేసినా మా వంతు సహాయం ఎల్లవేళ అందిస్తాం. ఖచ్చితంగా మీ న్యాయమైన కోరికలు తీర్చడానికి మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తాం. మీ కష్టాలు ఇప్పుడు ఎక్కడే ఉన్నా కూడా మా వంతు సహాయం అందిస్తాం. ఎవరైనా చేసేది మీరు ఎవరైనా భయపడవసరం లేదు. అలా భయపిస్తూ ఉంటారు. ఎంతమందిని తీసేస్తారు, ఎంతమందిని చేస్తారు. మా అంటే 4 నెలలు ఉంటారు, అంతకు మించే ఉండరు. పూర్తిగా అన్ని విధాల విఫలమైపోయింది. మీకు రానున్న రోజుల్లో మీ అందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోకి అధికారం రావడం ఖచ్చితంగా ఖాయం. మీకు పూర్తిగా జనసేన పార్టీ నుండి మా తాలూకు మద్దతు మీకు 100% ఉంటుంది. ఇప్పుడే మా అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మీకు మేము సపోర్ట్గా ఉంటాం. మీరు ఏవైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత రేపు రానున్న రోజుల్లో మీ కోరికలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇవాళ ఇంట్లో కూర్చుని ముసలోడికి లేకపోతే కాల్ చేయలేని వాళ్ళకి, లేకపోతే ఇంకోళ్ళకి కూడా 4-5 వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మీరు రోడ్ల మీద కష్టపడి భార్య పిల్లలు పోషించుకుంటూ ఇవాళ అన్ని ధరలు కూడా పెరిగిపోయి ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఇప్పుడు కూడా కనీసం సమాన పనికి సమాన జీవితం కూడా ఇవ్వట్లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్దా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 14,000 నుంచి 23,000 లోపు అందరికీ జీతాలు ఉన్నాయి. మరి ఇటువంటి జీతభత్యాలు కూడా మాకు పెంచలేదు. మరి మేము ఏదైతే ప్రభుత్వం కింద స్థాయి వరకు ఏదైతే ప్రభుత్వ యొక్క పథకాలు ఉన్నాయో, ఈ జగనన్న విద్యా కానుక కానీ, అలాగే మరి ఈ యొక్క జగనన్న గోరుముద్ద కానీ, మరి తర్వాత ఏమో అన్నీ ఏదైతే ప్రభుత్వ పథకాలు అన్ని పథకాలు కూడా కింద స్థాయికి పాఠశాలకు తీసుకెళ్ళడం, పాఠశాల స్థాయి నుంచి మరి సమాచారం అంతా కూడా మండల స్థాయి తేవడం, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇస్తున్నాము. దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మాకు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పాదయాత్రలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తాను, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తానైతే చెప్పారండి. ఆయన మాట ప్రకారం మేము ఆయన ఎన్నుకోవడం అయితే జరిగింది. మాట తప్పను మనమ్మ తిప్పనన్న ఆయన ఈరోజు కనీసం 22 రోజులు సమ్మె శిబిరంలో ఉన్నా సరే మా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదండి. ఒక పండగ లేదు, పబ్బం లేదు. ఇక్కడ 22 రోజుల నుంచి మేమైతే ఇక్కడ రోడ్డు పైన కూర్చుని లేడీస్ టీచర్లతో పాటు అందరం కూడా సేవ చేస్తున్నాం. మేము అందరం కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరం కూడా మినిమం డిగ్రీ, పీజీ, పిహెచ్డి, టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు అందరం కూడా మాకు ఆయన ఏదైతే పాదయాత్రలో హామీ అయితే ఇవ్వడం జరిగిందో రెగ్యులర్ చేస్తున్నారు, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. మాకు కావాల్సింది ఏంటంటే కనీసం ఇప్పుడు మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయమంటున్నాం. అది కూడా లేని పక్షంలో కనీసం మాకు ఎంటీఎస్ అనే ఇవ్వమంటున్నాం అండి. ఇప్పుడు వచ్చి కనీసం మాకు 3 నెలల నుంచి జీతాలు అయితే లేవండి. ఏ నెలకి ఆ నెల ఏంటంటే మనకు జీతాలు కూడా ఇవ్వట్లేదు. మాకు ప్రతి నెల 1వ తారీఖున అయితే జీతాలు అయితే ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని అయితే మేము కోరుకుంటున్నామండి.